హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను నిన్న చెప్పా కదా లక్ష్మీ బేబీ ఫుడ్ అని. సో నేను ఇప్పుడు దానికోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు అందరికీ క్లారిటీ కోసం. అన్నీ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని వేస్తున్నాను అని చెప్పేసి మీకు చెప్తాను. ఇవన్నీ అయితే మీకు తెలిసినవే. జీడిపప్పు, జొన్నలు, మినప్పప్పు, మన ఇంట్లో అన్నీ దొరికేవే. కందిపప్పు, బాదం పప్పు, పెసలు, ఇవన్నీ మనం ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. ఇదైతే కడిగేసి పూర్తిగా ఒక గుడ్డలో పెట్టి ఉంచి తర్వాత ఆరబెట్టుకొని అప్పుడు మనం తీసుకుంటాం. ఇవైతే ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ మీకు తెలిసినవి. ఇవి వాళ్ళు చేసుకొని నేను విడిగా పెట్టుకున్నాను. జీలకర్ర, అలాగే మనం ఇందులో యూజ్ చేసే మెయిన్ బియ్యం, రైస్, వాల్నట్స్, అలాగే పిల్లలకి మనం బంగారమో అమ్మాయి ఆ నవ్వుల్లోన దాచిపెట్టుకుందే ఇలేసి గోలే చేసి కళ్ళే తిప్పి చూడంగానే గుండె జారిపోయే అందరికి గులికే తగ గులికే మగు అనవనకాలే పడుతూ లేస్తూ పరుగే పెడుతున్నారే పలికే పెదవులపై చిరునవ్వే పూసే ఎదలో గొడవే మొదలైపోయే ఇది తెలియని పరవశమే. ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదేమి కారణి ప్రేమ కారణి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి కోరి కోరి చెంతే చెరి సిగ్గే పడి మళ్ళీ కొంచెం దూరం జరుగుతుంటే జంటే కట్టి దారి పట్టి చెట్టా పట్టాలేయాలంటూ గుండె కోరుతున్న తొందరకి తెలిసి తెలియకనే మొదలయ్యే స్నేహం చినుకై తగిలి చిగురైపోయే మాయే మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం సరదా పడితే పెరిగే హాయ్ ఇది వయసుకి కితకితలేదా ఇదేమి కారణి ప్రేమ కారణి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి మీకు చూపించినది ఇంకో ఇంగ్రీడియంట్, మనం రాగులతో తయారు చేసుకున్న రాగి పిండి. ఇది ఇంట్లో మంచిగా మనం ఆడించుకొని తయారు చేసుకున్నది.